శాంతి, నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఈ దేవత సాక్షిగా నేను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశావు. పెళ్లి కాకుండానే తల్లి నవ్వుతున్న నన్ను ఈ దేవత సన్నిధిలో ఇల్లాలిగా చేసుకో. మన పెళ్లి ఇంత సింపుల్ గా జరగకూడదు. మా నాన్నతో మాట్లాడి ఘనంగా జరిపిస్తాను. ఎప్పుడు మాట్లాడతా? అవమానం భరించలేక నేను ఆత్మహత్య చేసుకున్న తర్వాత. శాంతి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం ఉండబట్టే మీ ఇంటి కోడలు అనిపించుకోకుండానే నీ బిడ్డకు తల్లి నవ్వుతున్నాను. సారీ, ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా లేను. నువ్వు తాళి కట్టకపోతే మా అక్క మొహం నేను చూడలేను. పుట్టేడు దుఃఖంలో ఉన్న ఆమెకు మళ్ళీ నేను సమస్యను కాలేను. నిన్ను వెళ్ళనివ్వను. ఏం చేస్తావే? నీ చేతుల్లో నా పెళ్లి రాసలేకపోతే నా చేతిలో ఇది చావు రాసి పెట్టను. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నిన్నంత తేలిగ్గా విడిచిపెట్టను. కట్టుతాళి. యూ డర్టీ రాస్కెల్! అల్లరి పెడితే భయపడి పనికిరాని ఈ పసుపు తాడు నీ మెళ్ళలో కడతానని కలలు కంటున్నావా? నెవర్. ఆగు. మర్యాదగా ఈ తాళి బొట్టు ఆ పిల్ల మెడలో కట్టు. అలా చూస్తారే, ఇది పారిపోయిన ఖైదీ. పోలీస్ ఆఫీసర్ని చంపిన హంతకురాలు. ఆ హత్య నేను చేయలేదు. కానీ ఇప్పుడు నువ్వు శాంతి మెడలో తాళి కట్టకపోతే నేను హత్య చేసి నిజంగానే హంతకురాలు అవుతాను. లే లే, తాళి కట్టు. పూజారి గారు, మంత్రాలు చదవండి. అలాగేనమ్మా. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన